హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? క్యాప్సికమ్ ఫ్రై కొత్తగా ఇలా ట్రై చేద్దాము. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో వీడియోలోకి పోదామండి. చూడండి సూపర్‌గా ఉంటుందండి ఇలా చేశారంటే. ఫస్ట్ క్యాప్సికమ్ అంతా క్లీన్ చేసేసుకొని, ఇత్తనాలన్నీ లోపల తీసేసుకొని, మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. లోపల ఇవి కారం ఉండేవండి ఇవి. క్యాప్సికమ్ ఇవి చిన్నవి కారంగా ఉంటాయి. అందుకే మధ్యలో ఇత్తనాలన్నీ తీసేసి క్లీన్‌గా కడుక్కొని పెట్టుకున్నానండి. ఆనియను, టమోటాను, జీలకర్ర, చెక్క, లవంగా వేయించుకోవాలండి. వేయించుకుంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అట్లా సాల్ట్ కూడా వేసాను దాంట్లోకేను. అన్నీ ఏసి వేయించుకుంటున్నానండి. వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అంతలోకి మనం పల్లీలు వేసుకోవాలి, కారం వేసుకోవాలి తగినంత. ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి దాంట్లోకి, పల్లీల్లోకి. మనకి గ్రేవీ బట్టి పల్లీలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు, బెల్లం వేసుకుందాము. స్వీట్ తినే వాళ్ళని బట్టి బెల్లం వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఫ్రై చేసుకున్నాం కదండీ టమోటా అవన్నీ, అది కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయింది కదా! ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఇంకొక రవ్వైనా తిప్పేస్తామండి. బావుంటుందండి ఇలా చేసుకున్నారంటే. తీయగా తీయగా, కారం కారంగా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడంతా గ్రేవీ రెడీ అయిపోయిందండి. అదొచ్చేసి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా వచ్చేసి అంతా దాంట్లో పెట్టుకోవాలండి. మధ్యలోకి అన్నీ పెట్టేసుకొని నించుకున్నామండి. చూడండి ఫుల్‌గా నించేసుకున్నామండి నేను. సేమ్ నూనె వంకాయలాగే ఉంటుందంటే ఏమంటే ఆ వంకాయ అండి, క్యాప్సికమ్ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మిగిలిన దాంట్లోకి మనం తగినంత మనకి గ్రేవీ ఎంత కావాలో ఆ గ్రేవీకి తగినంత నీళ్ళు పోసేసుకొని వేసేసుకుందామని. మెత్తగా ఒకతో రవ్వని తిప్పేసామంటే దాంట్లో కడుచుకోయిండేదంతా నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు నించుకోయిండేవన్నీ దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకున్నానండి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అన్నీ మనం మసాలా పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేసుకున్నాము. వేసేసుకొని నీకీ గ్రేవీ ఎంత కావాలో అంత వేసేసుకోండి దాంట్లోకి. చూడండి నేను ఇంత వేసేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ రానిచ్చామంటే రెడీ అయిపోతుందండి. ఎంతో అందరికి ఇష్టమైన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కూడా కొట్టండి. అట్లే మర్చిపోద్దండి.